ఇంగ్లాండ్తో టీ20 సమరానికి టీమిండియా సన్నద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు బుధవారం బట్లర్ బృందంతో తొలి టీ20లో టీమిండియా తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో 3-1 ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని ఇంగ్లాండ్తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తుంది. దీంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ పరిమిత ఓవర్ల సిరీస్ లో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఇదే తరహాలో ఆలోచిస్తుంది. అందుకోసమే ముందుగానే ఒకరోజు ముందే ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. అయితే టీమిండియా ఇంకా ప్లేయింగ్ 11 ను ప్రకటించలేదు. అంచనా ప్రకారం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొత్తంగా 5 మంది బ్యాటర్లు, 3 ఆల్రౌండర్లు, అలాగే 3 మెయిన్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ మెయిన్ బ్యాటర్లుగా ఉండనున్నారు. ఇక హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా ఉండనున్నారు. ఇక మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తులు మెయిన్ బౌలర్లుగా ఉండనున్నారు. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే 4 మెయిన్ బ్యాట్స్మెన్లు, 4 ఆల్రౌండర్లు, అలాగే 3 మెయిన్ బౌలర్లను ఎంపిక చేశారు. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ మెయిన్ బ్యాట్స్మెన్లు కాగా లియామ్ లివింగ్స్టోన్, అలాగే జాకబ్ బెథెల్, జెమీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. ఇక మెయిన్ బౌలర్లుగా జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ లు ఉన్నారు. మొత్తానికి ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 బాగానే ఉన్నప్పటికీ స్వదేశంలో టీమిండియా ముందు మాత్రం అతి పెద్ద సవాలనే చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవటం అంత ఆషామాషి కాదు. ఆ విషయంలో పైచేయి సాధిస్తేనే ఇంగ్లాండ్ కు గెలుపు బాట ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా టీ20లో సూపర్ ఫామ్ తో దూసుకుపోతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో ఓటమనేదే లేకుండా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్నాడు. దీంతో బట్లర్ సేనకు ఈ మ్యాచ్ సవాలే.